అందరికీ నమస్కారం అండి. ఈరోజు లక్ష్మి గారు టెట్లో మంచి స్కోర్ చేసి టాపర్గా నిలిచారు. కానీ తను ఈరోజు తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల తన ప్రాణాలు కోల్పోయింది. కారణం డిఎస్సికి ఎక్కువ టైం పీరియడ్ ఇవ్వకపోవటం వల్ల తను మానసికంగా కృంగిపోయి ఏం చేయాలో తెలియక తను సూసైడ్ చేసుకుంది. అవునా? నేను గత సంవత్సరం నుండి కూడా మీకు చెప్తున్నాను. దాన్ని కొంతమంది స్టూడెంట్స్ దాన్ని వేరేగా మౌల్డ్ చేశారు. నేను ఎందుకు చెప్పాను అంటే 2018లో నా సోదరుడు మహేంద్ర, తెలంగాణ బిడ్డ, తను మంచి స్పోర్ట్స్ మ్యాన్, నేషనల్ లెవెల్లో ఇండియా లెవెల్లో కూడా పార్టిసిపేషన్ చేశాడు. కానీ తనకు జాబ్ రాకపోవడం వల్ల తన ఫ్యామిలీని ఎలా నడపగలను, ఎలా వాళ్ళని పెంచగలను అని బాధతో సూసైడ్ చేసుకున్నాడండి. తనకి 2 చిన్న ఆడపిల్లలు, తన భార్య, తన తల్లిదండ్రులు ఉన్నారు. సో తిను చేసిన రాంగ్ స్టెప్ వల్ల తన ఫ్యామిలీ అంతా కూడా ఎంత సఫర్ అనుభవించిందండి. తిని చనిపోయి హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. కానీ దీనివల్ల తన ఫ్యామిలీ అంతా ఎంత సఫర్ అవుతుంది. సో దయచేసి విద్యార్థులారా గమనించండి, జాబ్ అనేది లైఫ్ కాదు. జాబ్ అనేది ప్రతి ఒక్క మానవ జీవితంలో ఒక ఆపర్చునిటీ మాత్రమే. జాబ్ లేకపోతే మనిషి జీవనం గడవదు అని అనుకోకండి. దయచేసి ఇది కాకపోతే ఇంకొకటి, మానవుడు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా 2 ఆప్షన్స్ ఇస్తాడు, ఇది కాకపోతే అదే అని. ఫర్ ఎగ్జాంపుల్గా మనం సృష్టించిన దేవుడు మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగంలో కూడా 2 ఇస్తాడండి. కళ్ళు 2, ఒక కన్ను పోయిన ఒక కన్నుతో చూడంటాడు. నోస్కి 2 రంధ్రాలు ఉంటాయి, ఒక సైడ్ బ్లాక్ అయిన ఇంకో సైడ్తో పేల్చడానికి. చెవులు 2, కాళ్ళు 2, చేతులు 2, కిడ్నీలు 2, ఇలా ప్రతి ఒక్కటి 2 ఇచ్చాడు. మీకు అక్కడ అర్థమైందండి, అర్థం చేసుకోవాలండి. దేవుడు అనేవాడు మనం సృష్టించేటప్పుడు మన శరీర భాగంలోనే 2 ఆప్షన్స్ ఇచ్చాడే. అదేవిధంగా మనం జీవించడానికి దేవుడు 2 ఆప్షన్స్ ఇవ్వడండి. ఒకటి గవర్నమెంట్ జాబ్, ఇంకోటి మానవ జీవితాన్ని గడపడానికి ఏదో ఒక జాబ్. అందరూ గవర్నమెంట్ జాబులు చేస్తే వ్యవసాయం ఎవరు చేస్తారండి? ఆటోలు ఎవరు తీస్తారండి? బస్సులు ఎవరు తీస్తారండి? చెప్పండి. సో దయచేసి అందరూ స్ట్రాంగ్గా ఉండండి. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్గా ఉండి ఫ్రీగా చదవండి. ఎటువంటి స్ట్రెస్ తీసుకోకండి. మీరు అనుకున్నట్టు అంత మంచి జరుగుతుంది ఒక 2-3 డేస్లో. నాకు తెలిసి ఈ మాట ఎప్పుడో మీకు చెప్పాను. సో మరొకసారి చెప్తున్నాను, అందరూ ఫ్రీగా ఉండి మంచిగా చదవండి. ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టిట్యూట్స్ కూడా ఎలా తయారయ్యాయి అంటే, మీది ఇదే లైఫ్, మీరు ఈ సంవత్సరం జాబ్ కొట్టకపోతే జీవితంలో కొట్టలేరు, మీరు ఇంకా పోస్టులు ఉండవు అని విద్యార్థులను కూడా మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా దెబ్బతీస్తున్నారండి. ఒక టీచర్ ఎప్పుడు కూడాను మీ వంతు మీరు కృషి చేయండి అని చెప్పి, జాబ్ మీ వంతు కృషి చేసి ప్రయత్నించండి. జాబ్ రాకపోతే జాబే లైఫ్ కాదు అని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులకి నేర్పాలండి. రేపు మాపు మనము స్కూల్కి వెళ్తాం, అప్పుడు పిల్లలకు కూడా చెప్పాలండి. మనం ఆటల్లో గెలుపు ఓటమి ఉంటుంది, ఓడిన మాత్రాన నువ్వు ఓడిపోయినట్టు కాదు, మళ్ళీ గెలవడానికి ప్రయత్నించు అని చెప్తాం మనం విద్యార్థులకి. అవునా? సో మనం విద్యార్థులు చెప్పే స్థాయిలో ఉండి మనం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మన ఫ్యామిలీ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది.
మన జీవితానికి ఒక అర్థం ఉందండి. ఏది జరిగినా మన మంచికే. జాబ్ వస్తే ఒక విధంగా బతుకుతాం, జాబ్ రాకపోతే అంతకు మించి ఇంకా బాగా బతకవచ్చు. అర్థమవుతుందండి. ఎందుకనంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి మినిమం 50,000 స్కేల్ అనుకుంటే మీ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, ఈవెన్ ఫంక్షన్స్ అయితే ఫంక్షన్ ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. అవన్నీ పోగా మీకు నెలకు ఒక 25,000 మిగులుతుందండి. అవునా? దీన్ని బట్టి ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. అవునా? అదే మీరు బ్రెయిన్ యూజ్ చేస్తూ ఇంకేదైనా పని చేయండి, అంతకన్నా ఎక్కువ శాలరీ మీరు సంపాదించవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే అంతెందుకండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ నడుపుతున్న ప్రతి ఒక్క సార్లు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కదండి. మరి ఆ శాలరీతో బతకొచ్చు కదా. ఒకరు ఇన్స్టిట్యూట్స్ అని, ఒకరు చీటీ పాటలని, ఇంకొకరు రియల్ ఎస్టేట్ అని, ఇంకొకటి వడ్డీ వ్యాపారులని వగరా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారండి? గవర్నమెంట్ ఇచ్చే శాలరీకి వాళ్ళు మెయింటైన్ కాలేక. అవునో కాదా? నేను చెప్పే నిజాలు నమ్మితే నమ్మండి, లేదా లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా చదవండి. అర్థమైందండి. ఇది కాకపోతే మనకి దేవుడు ఇంకొక ఆపర్చునిటీ అనేది కంపల్సరీగా ఇస్తాడు. విద్య అనేది మనం లైఫ్లో ఎలా ముందుకు సాగాలి అని నేర్పుతుందండి. సో మీ అందరికీ తెలుసు అని అనుకొని ఇంతటితో నేను ముగిస్తున్నాను. దయచేసి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు మీరు తీసుకోకండి. ఎవరైనా మీ తోటి స్నేహితులు, సోదరులు, సోదరులు ఎవరైనా డిసప్పాయింట్లు ఉంటే మీరు వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ ఏం కాదు, చదవండి, ఇది కాకపోతే ఇంకోటి ఉంది అని మీరు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ ప్రాణాలను కాపాడుతూ వాళ్ళ ఫ్యామిలీకి మేలు చేకూరుస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఈ మెసేజ్ని అందరికీ షేర్ చేసి వారి ప్రాణాలను కాపాడగలిగిన వారు అవుతారని కోరుకుంటున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం మెసేజ్ చేయలేదండి. నాకు ఆ మెసేజ్ చూసి బాధతో నేను ఈ ఆడియోని రిలీజ్ చేశాను. థ్యాంక్ యూ.